ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ రంగోలీ అండ్ ఆర్ట్. ఈరోజు వచ్చేసి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే పుదీనా రైస్ గురించి తెలుసుకుందాం. చూసారా, మా పాప కూడా సూపర్ ఉందని చెప్తుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో 1 కప్ పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసి తీసుకోవాలి. ఆయిల్ వేడైనాక స్పైసెస్ తీసుకోవాలండి. ఆకు, చెక్క, లవంగం అట్లా మీకు నచ్చినవి. తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఆనియన్స్, 2 మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ ఇందులో మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేయాలండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదంతా ఇంకా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ వేసుకుంటున్నానండి. నేను 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీస్తున్నాను. ఈ రైస్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసిన తర్వాత ఇంక మూత పెట్టేసి 20 to 30 మినిట్స్ తర్వాత చూస్తే మన రైస్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం గీ వేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.